ఎలా చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటాడు అనమాట యాస్టీస్ గా. సో అట్లా ఇన్నోసెంట్ గా ఉండడం వల్లే బాగా క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ ప్యూర్ గా కనిపిస్తాయి. ఆ వర్జిన్ బాయ్స్ లో వర్జినిటీ అనే ఎలిమెంట్స్ మీకు బాగా కనిపిస్తాయి. అండ్ మిగతా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా పనిచేశారండి. అంశులా అండ్ జెనిఫర్ ఈ రోజు ఇక్కడ లేరు, అంటే మన మధ్యలో లేరంటే ఉన్నారు, హైదరాబాద్లో లేరు. సో వాళ్ళు చాలా బాగా చేశారండి క్యారెక్టర్స్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ క్యారెక్టర్స్ ఇవి. ఇది పుల్ ఆఫ్ చేయాలంటే చాలా మచ్యూర్డ్ యాక్టర్స్ అయి ఉండాలి. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు అండ్ వాళ్ళిద్దరికి మంచి కెరీర్ ఉంటుంది ఈ మూవీ తర్వాత. అండ్ మన మిత్రా శర్మ సో అంటే మీరు అందరికీ తెలిసిందే, మిత్రా శర్మ చాలా క్యూట్ అమ్మాయి, చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న అమ్మాయి, ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ మీకు తెలియదు ఇంకొకటి ఉంది, చాలా డెడికేటెడ్ యాక్టర్ అండి తను. ఎందుకంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మంచి కసిలో ఉన్న యాక్టర్ తను. ఎందుకంటే ఈ మూవీలో గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేసింది సరియు అనే క్యారెక్టర్. అది పుల్ ఆఫ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. తను బాగా హోంవర్క్ చేసి డైలాగ్స్ మీద, తన అవుట్ఫిట్స్ మీద, చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చూసుకొని ఒక మంచి పార్టీ ఎన్వైరన్మెంట్ తో చేసాం. అండ్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అండ్ సో అదే అండి, అంటే వర్జిన్ బాయ్స్ అనేది మన వర్జిన్ బాయ్స్ అందరికీ బయోపిక్ లాంటిదే ఇది. ఎందుకంటే ఇప్పుడు మన డిజిటల్ కన్సంప్షన్లో ఇప్పుడు జరుగుతున్న ఈ రోజుల్లో మనం అందరికి తెలిసిందే, లవ్ అనేది, సెక్స్ అనేది లవ్ లాగా, ఆల్కహాల్ అనేది ఒక సెలబ్రేషన్ లాగా, డ్రగ్స్ అనేది ఒక హీలింగ్ లాగా, అంటే మనకి మటీరియలిస్టిక్ పొజిషన్స్ ఈరోజు ఎక్కువైపోయినాయి. అండ్